జాబ్ లేక ఇబ్బంది పడుతున్నారా? అయితే మెడికల్ కోడింగ్ మీకు మంచి ఆప్షన్. వెంటనే కాల్ చేసి కోర్సులో జాయిన్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రెసెంట్ మనతో పాటు ఉన్నారు కార్పొరేట్ అండ్ సాఫ్ట్ స్కిల్స్ ట్రైనర్ మధురవాణి గారు. నమస్తే మేడం. నమస్తే అండి. అమెరికాలో ఇప్పుడు స్టార్టప్ కంపెనీస్ చాలా వస్తున్నాయి. దాంతో ఏంటంటే మన ఇండియన్స్ అక్కడికి వెళ్ళి వర్క్ చేయడం, అందులో సో వర్కింగ్ అవర్స్ చూసుకుంటే 18 అవర్స్ వర్కింగ్ అవర్స్ ఉంటున్నాయంట. చాలామంది కామెంట్స్ కానీ వాళ్ళు షేర్ చేసుకుంటున్నారు, మేము చాలా ఇబ్బంది పడుతున్నాం, నిద్ర ఉండట్లేదు, స్ట్రెస్ ఉంటుంది. అంటే వీళ్ళ స్టార్టప్ కంపెనీస్ ఈ 18 అవర్స్ వర్క్ చేయడం వల్ల మాకు ఇలాంటి ఇబ్బందులు వస్తాయని చెప్పేసి షేర్ చేసుకుంటున్నారు. అంటే స్టార్టప్ కంపెనీస్లో అసలు ఎలా ఉంటుంది అమెరికాలో స్టార్టప్ కంపెనీస్ అంటే మన స్టార్టప్ కంపెనీస్కి డిఫరెన్షియేషన్ ఏమైనా ఉంటుందా? మరి 18 అవర్స్ వర్క్ ఏంటి అంటే? ఇప్పుడు అమెరికా స్టార్టప్ కల్చర్ ఎట్లా ఉంటుందంటే ఫుల్ స్ట్రెస్, ఫుల్ వర్క్. అంటే కొత్తగా స్టార్టప్ చేస్తారు కాబట్టి వర్క్ ఎక్కువ చేయించుకోవాలి, తొందరగా వాళ్ళకి క్లయింట్ డెలివరీ ఇవ్వాలి అని ఉంటుంది. అదే కాక మన వాళ్ళు H1B వీసా మీద వెళ్తారు కాబట్టి ఎక్స్ట్రా వర్క్ చేయమని నో చెప్పలేరు. నో చెప్తే జాబ్ తీసేస్తే మీరు అక్కడ ఉండే అర్హత కోల్పోతారు. సో దాని వల్ల వీళ్ళు 18 అవర్స్ వర్క్ చేయాల్సి వస్తుంది. అదే కాకుండా ఇప్పుడు మన వాళ్ళ మైండ్ సెట్ ఎట్లుందంటే, ఇప్పుడు ఎక్కువ వర్క్ చేసి మనం అందరికన్నా ఫాస్ట్ చేస్తేనే మనం ముందుంటాం, లేకపోతే మనం వెనకాల పడిపోతాం అని కూడా ఆ 18 అవర్స్ వర్క్ చేసుకుంటూ వీళ్ళకి ఇచ్చినది ఏదైతే టాస్క్ ఉందో అది తొందరగా కంప్లీట్ చేయాలి అని అనుకుంటున్నారు. ఇంకా యూఎస్ స్టార్టప్ ఏం చేస్తారంటే వాళ్ళకి ఈక్విటీ ఇస్తారనమాట. అంటే వచ్చిన దాంట్లో మీకు షేర్ ఇస్తారు, లేకపోతే బోనస్. ఇప్పుడు వాళ్ళ కంపెనీ సక్సెస్ అయిందనుకో బోనస్ ఇస్తారు. సో మన వాళ్ళు ఒక విధంగా చూసుకుంటే నాకు స్టెబిలిటీ మంచిగా ఉంటుంది కదా, అంటే అమౌంట్ వస్తుంది కదా అని ఆ థాట్ ప్రాసెస్లో కూడా 18 అవర్స్ వర్క్ చేయడానికి ఒప్పుకొని వర్క్ చేస్తున్నారు. అంటే వీళ్ళు ఎంతసేపు ఫినాన్షియల్ ఫ్రీడమ్ కోసమే చూస్తున్నారు కాబట్టి 18 అవర్స్ వర్క్స్ అంటే మీరు ఎంత స్ట్రెస్ గురై ఉంటారు. నిద్ర ఉండదు. వీళ్ళు 8 AM నుంచి 2 AM వరకు వర్క్ చేస్తున్నారు. సరిగ్గా నిద్ర ఉండదు, ఫ్యామిలీ టైం ఉండదు, సోషల్ లైఫ్ ఉండదు, మొత్తం స్ట్రెస్ ఉంటుంది. ఒక హెల్త్ ఇష్యూస్ వస్తుంటే అంతసేపు కూర్చొని వర్క్ చేయడం వల్ల ఇవన్నీ చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేయాల్సి వస్తుంది మన వాళ్ళకి అక్కడ. అంటే అమెరికా స్టార్టప్ కంపెనీస్ అన్నీ కూడా మన వాళ్ళ యొక్క టాలెంట్ ని, మన వాళ్ళ యొక్క అవసరాన్ని ఉపయోగించుకుంటున్నాయని అనుకోవచ్చు అంటారా? ఖచ్చితంగా అంతే కదా. ఇప్పుడు మరి 18 అవర్స్ ఎవ్వరు కూడా 18 అవర్స్ వర్క్ చేయరు అసలు. 10 అవర్స్ మాక్సిమం. 18 అవర్స్ అంటే వాళ్ళు ఇక్కడికన్నా డబుల్ వర్క్ చేస్తున్నారు అక్కడ. ఓన్లీ ఒక కారణం ఏంటంటే జాబ్. H1B వీసా మీద అమెరికాలో ఉండాలి కాబట్టి ఆ 18 అవర్స్ స్ట్రగుల్ అవుతున్నారు మన వాళ్ళు. ఇప్పుడు చూసుకుంటే 8 AM నుంచి 12 PM వరకు మీటింగ్స్ ఉంటాయి వాళ్ళకి. 12 PM నుంచి 6 PM వరకు కోడింగ్స్ లేకపోతే టీమ్ కొలాబరేషన్ చేసుకుంటారా. మళ్ళీ ఈవినింగ్ 6 నుంచి 9 వరకు ఏదైతే వేరే కంట్రీస్ నుంచి క్లయింట్స్ ఉంటారు వాళ్ళతో మీటింగ్స్ ఉంటాయి. ఇప్పుడు 9 నుంచి మార్నింగ్ 9 PM నుంచి 12 AM వరకు నెక్స్ట్ డే ప్లాన్ ఏంటి, ఈ మార్నింగ్ నుంచి వర్క్ చేసిన దాంట్లో ఏమైనా డీబగ్స్ ఉన్నాయా అవన్నీ చెక్ చేసుకోవడం, ఇలా ప్లాన్ చేసుకోవడంలో వాళ్ళ 18 అవర్స్ అయిపోతుంది అసలు అక్కడ. అంటే ఈ స్టార్టప్ కంపెనీస్ లో ఇన్ని గంటలు పని చేయడం వల్ల యంగ్ ప్రొఫెషనల్స్ మన వాళ్ళు ఎవరైతే ఉంటారో మరి వాళ్ళందరికీ కూడా ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది? అంటే ఇప్పుడు ప్రెసెంట్ ట్రంప్ ఉన్నటువంటి ఈ టైంలో ఆ వీసా ప్రెషర్స్ చాలా ఉన్నాయి. ఎక్కడికక్కడ అలర్ట్ చేస్తున్నాడు, ఎక్కడికక్కడికి బ్యాన్ చేసేస్తున్నాడు, ఎక్కడెక్కడ తిరిగి పంపించేస్తున్నాడు, డిలీట్ చేయించేస్తున్నాడు, ఉద్యోగాలను తీయించేస్తున్నాడు. మరి ఈ టైంలో ఇంకా వాళ్ళకి వేరే దిక్కు లేక ఈ స్టార్టప్ కంపెనీస్ లో 18 అవర్స్ వర్క్ చేయడం వల్ల మరి నెక్స్ట్ వాళ్ళ ఫ్యూచర్ ఏంటి అంటే? ఇప్పుడు 18 అవర్స్ వర్క్ చేసినారు, మనకి వేరే ఆప్షన్ లేదు కాబట్టి వాళ్ళు అక్కడ చిక్కిపోయినట్టే. సో ఇంకా వేరే ఆప్షన్స్కి ఏమైనా ట్రై చేసి అంటే బెటర్ అన్ని కంపెనీస్ కానీ ఇలా కాదు, అక్కడ కూడా టైమింగ్స్ ఉంటాయి కానీ ఓన్లీ స్టార్టప్కే వీళ్ళు ఇట్లా ప్రెషర్ చేస్తున్నారు. అదే మీరు కొంచెం మంచి కంపెనీస్కి వెళ్ళాలనుకో, మిడ్ లెవెల్ కంపెనీ కానీ హై కంపెనీ వాళ్ళకి మనకి ఫిక్స్ టైమింగ్స్ ఉంటాయి, వాళ్ళు ఎక్స్ట్రా టైం తీసుకోరు. ఓన్లీ స్టార్టప్లోనే ఇలా జరుగుతుంది కాబట్టి మన వాళ్ళు ఎవరైనా ఉన్నారో స్టార్టప్స్ కాకుండా ఇలా మిడ్ లెవెల్ కంపెనీస్ లేదా హై లెవెల్ కంపెనీస్కి ప్రయారిటైజ్ చేసుకొని వాళ్ళకి ఇంటర్వ్యూస్ ఇచ్చి సెలెక్ట్ అయితే వాళ్ళకి ఇంత 18 అవర్స్ ప్రెషర్స్ తీసుకోవాల్సిన అవసరం ఉండదు. అంటే స్టార్టప్స్ అనేవి ఈ వర్క్ లిమిట్స్ దాటి పని చేయిస్తున్నాయి అని అనుకోవచ్చా? ఖచ్చితంగా కదండి. 10 అవర్స్ వర్క్ ని వాళ్ళు 18 అవర్స్ ఎక్స్టెండ్ చేసి చేసుకుంటున్నారు అంటే మన ఇండియాలో 2 days చేసే వర్క్ వాళ్ళు అక్కడ 1 day చేయించుకుంటున్నారు. అంత ప్రెషర్ పెట్టి అంటే మనం ఆలోచించుకోవచ్చు మన వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంది అక్కడ. ఇప్పుడు అక్కడ ఉండాల్సిందే అంటే ఇప్పుడు మనం వాళ్ళకు ఒక సిచ్యువేషన్ ఎట్లుందంటే, ఇప్పుడు ఇంత ఖర్చు పెట్టి మేము ఇక్కడికి వచ్చాము, మళ్ళీ రిటర్న్ వెళ్తే ఎట్లా ఫేస్ చేయాలి మన వాళ్ళని, అప్పులు చేసి వెళ్తున్నారు, అప్పులు తీర్చాలి. సో ఆ ప్రెషర్ మళ్ళీ అక్కడున్న ప్రెషర్ తట్టుకోలేక చాలా ఇబ్బందికి గురవుతున్నారు మన వాళ్ళు. అంటే ఎందుకు అమెరికన్స్ ఇన్ని గంటలు వర్క్ చేయలేరా? వాళ్ళు ఎందుకు చేస్తారు, వాళ్ళ కంట్రీలో వాళ్ళు ఎందుకు చేస్తారు? ఓన్లీ స్టార్టప్స్ లోనే మన వాళ్ళని పెట్టి వాళ్ళు వాడుకుంటున్నారు. కాకపోతే వాళ్ళు ఎందుకు చేస్తారు? ఇప్పుడు మనమే ఉన్నాము, మనం 18 అవర్స్ వర్క్ చేయమంటే చేస్తామా మన కంట్రీలో? చెయ్యము.
మా 9 to 6 ఒక్క మినిట్ కూడా ఎక్స్ట్రా చేయము అంటారు. సో వాళ్ళు కూడా అంతే అంటారు. కాకపోతే వాళ్ళు మన అవసరాన్ని వాడుకొని అట్లా ఉన్నదానికన్నా డబుల్ యూజ్ చేసుకుంటున్నారు అంతే. కానీ వీళ్ళ పరిస్థితి ఏంటి అని ఆలోచించట్లేరు. వీళ్ళ హెల్త్ ఎలా అని. మన వాళ్ళు కూడా డబ్బు కాశపడో హెచ్ఎన్వి ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇంకా తప్పక చేయాల్సి వస్తుంది మన వాళ్ళు కూడా. అంటే ఇప్పుడు ఇలాంటివన్నీ కొత్త కొత్త రూల్స్ అన్ని వస్తున్న ఈ క్రమంలో మరి అమెరికా వెళ్ళే వాళ్ళ సంఖ్య ఏమైనా తగ్గే ఛాన్స్ ఉన్నాయంటారా, లేదంటే ఇంకా మన వాళ్ళకి అమెరికా పైన మోజు అలానే ఉంది అనుకోవచ్చు అంటారా? కొంతవరకు చూసుకుంటే తగ్గినట్టే. మన ట్రంప్ వచ్చినప్పటి నుంచి చాలా చేంజెస్ వచ్చినాయి. అంటే ఫస్ట్ పేరెంట్స్ భయపడుతున్నారు, ఎందుకంటే ఇప్పుడు మనం అందరు న్యూస్ లో చూస్తూనే ఉన్నాం, అవగాహన వస్తుంది పేరెంట్స్ కి కూడా అక్కడికి వెళ్ళి మన పిల్లలు ఎలా సఫర్ అవుతున్నారు అని. చాలా మంది డ్రాబ్యాక్ అయిపోతున్నారు. వద్దు ఇక్కడే ఉండని, చిన్న జాబ్ అయినా సరే, నువ్వు 10,000 చేసి జాబ్ చేసుకున్నా సరే మా కళ్ళ ముందు ఉండు చాలు, మీకు సేఫ్టీ కావాలని కొంతమంది పేరెంట్స్ ఆపుతున్నారు. కాకపోతే ఇంకా కొంతమంది ఎవరైతే లేదు ఖచ్చితంగా పంపించాలి, అక్కడికి వెళ్తే సెటిల్ అవుతారు, మన వాళ్ళ మైండ్ సెట్ ఏంటంటే అక్కడికి వెళ్తే డబ్బులు ఎక్కువ సంపాదిస్తారు అని ఆలోచిస్తున్నారు. కానీ అక్కడికి వాళ్ళు వెళ్ళి పడే తిప్పలు ఎవరు ఆలోచించట్లేరు. ఇప్పుడు కొంతమంది వర్క్ మీద వెళ్తారు, వాళ్ళకి ఈజీ అవుతుంది. కానీ స్టూడెంట్గా ఎవరైతే వెళ్తారో వాళ్ళు చాలా టఫ్ లైఫ్ ఫేస్ చేయాలి. వాళ్ళకి అక్కడ గవర్నమెంట్ జాబ్ అంటే అక్కడ ఒక జాబ్ వచ్చేంత వరకు చాలా టఫ్ లైఫ్ చూడాలి వాళ్ళు. చిన్న చిన్న రెస్టారెంట్ లో క్లీన్ చేసుకుంటూ, పెట్రోల్ బంక్స్ లో, స్టోర్స్ లో బేబీ సిట్టర్స్ గా కూడా వెళ్తారు మన వాళ్ళు, చిన్న పిల్లల్ని చూసుకోవడానికి. సో ఆ ఒక కంపెనీలో, మంచి కంపెనీలో జాబ్ వచ్చే వరకు మనం ఇవన్నీ ఫేస్ చేయాల్సి ఉంటుంది. మన దగ్గర చూసుకుంటే మీరు ఈజీగా జాబ్ తెచ్చుకోవచ్చు ఇక్కడ. ఓకే, అక్కడ ఉన్నంత మనీ ఉండకపోవచ్చు, కాకపోతే ఇక్కడ ఒక స్టెబిలిటీ ఉంటుంది. మన కంట్రీ అని ఒకటి ఉంటుంది, మన పేరెంట్స్ కి దగ్గర ఉండి చూసుకోవచ్చు. ఇక్కడ ఒకవేళ అక్కడ జాబ్ వెళ్ళిపోయిందంటే ఎంత ప్రెషర్ ఫీల్ అవుతారో, అదే ఇక్కడ జాబ్ వెళ్ళిపోతే సరే టైం ఉంది కొంచెం చూసుకుంటాం, పేరెంట్స్ సపోర్ట్ ఉంటుంది అని ఉంటే, అక్కడ వెళ్తే మీరు బిల్స్ మీరే కట్టుకోవాలి, మీ లోన్స్ ఉంటాయి, ఈఎంఐస్ ఉంటాయి, చాలా ప్రెషర్ ఉంటుంది. సో మన వాళ్ళు ఇప్పటికైనా ఆలోచించుకోవాలి ఎక్కడ బెస్ట్ లైఫ్. మీరు ఫ్యూచర్ ఆలోచించుకున్నారు, ఫ్యూచర్ లో అంత డబ్బు సంపాదించుకోవచ్చు అని ఆలోచిస్తున్నారు, కానీ మీ మెంటల్ స్టెబిలిటీ గురించి కూడా మీరు ఆలోచించుకోవాలి. అమెరికా అంటే డ్రీమ్స్, బిగ్ శాలరీస్, లైఫ్ బాగుంటుంది అనుకునే దాని వెనకాల చాలా ఒత్తిడి, ఈ 18 hours వర్క్, ఇంత ప్రెషర్ కూడా ఉంటుందని కూడా గ్రహించాలంటారు. అవును, ఇప్పుడు మీరు ఎవరైనా యుఎస్కి వెళ్ళిన వాళ్ళని అడిగితే, అంటే వాళ్ళ ఫ్యామిలీలో ఎవరైనా మా తమ్ముడు కానీ చెల్లెని కానీ పంపించిన వాళ్ళు వద్దనే అంటారు. ఇక్కడ సిచ్యువేషన్ బాగాలేదు, వద్దు, మీకు 10,000 కానీ 12,000 కానీ అక్కడే వర్క్ చేసుకొని ఇక్కడికి వస్తే మేము చాలా ఫేస్ చేసినాం, మేము చేసినట్టు మీరు చెయ్యొద్దు అని వాళ్ళు వద్దనే చెప్తున్నారు. ఎందుకంటే చాలా స్ట్రెస్ ఉంటుంది అక్కడ. మన వాళ్ళు అంటే చూసే వాళ్ళకి అమ్మ యుఎస్కి వెళ్ళిండు మంచి డబ్బులు పంపిస్తారు అని అనుకుంటారు, కానీ పాపం వాళ్ళు అక్కడ పడే కష్టపడిన ఆలోచించారు వాళ్ళు. కొంతమంది చెప్పరు కూడా అక్కడ ఎంత కష్టం అవుతుందో. అంటే చెప్తే మన పరువు ఏమవుతుంది, ఇంత గొప్పలు చెప్పుకొని వచ్చినాం మేము అని అనుకుంటారు. కొంతమంది మంచి సెటిల్ అయ్యే వాళ్ళు ఉన్నారు, కొంతమంది స్ట్రగుల్ అయ్యి రిటర్న్ వచ్చే వాళ్ళు కూడా ఉన్నారు.